అంచంపల్లి గ్రామంలో మనం ఒక నోడల్ విలేజ్గా తీసుకొని మొత్తం గ్రామంలో ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టిస్తామని ఆ రోజు నిర్ణయం తీసుకొని మరి ఇప్పుడు సరే ఇక ఆ సందర్భంలో అందరూ కట్టుకున్నారా లేదా కానీ ఇప్పుడు మ్యాక్సిమం మనకు మండలంలో ఏ గ్రామంలో లేనంత ఒకటే గ్రామంలో దగ్గర దగ్గర 40-45 ఇల్లు ఇలా ఇంద్రమిల్లు కట్టుకున్నారు. ఇంకా ఇప్పుడు అప్పుడు కట్టుకున్న వాళ్ళు ఇప్పుడు కట్టుకోవడానికి ముందుకు వస్తే కూడా ఇప్పుడు మళ్ళీ కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది కాకుండా ఇంకా అభివృద్ధి పనులు ఏదున్నా కానీ మన అంచాన్పల్లికి ప్రత్యేకమైన శ్రద్ధ వహించి తప్పకుండా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నాం. ఇప్పుడు గ్రామ పెద్దలు చెప్పారు మన సొసైటీ బిల్డింగ్ సంబంధించి కొన్ని చిన్న వర్క్ పెండింగ్ ఉందని చెప్పారు, దాన్ని కూడా చేపిస్తాం. ఇంకొక షెడ్ కావాలంటారు ఏదైనా అమలు కానీ వాళ్ళకి కావాలంటే దాన్ని కూడా మరి నెక్స్ట్ వీక్ కూడా తప్పకుండా అనుసరించి చేపిస్తాం. మీరందరూ కూడా మరి ఒక మాట మీద ఒక తాటి మీద గట్టిగా నిలబడండి. మీకు తెలిసి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం జరుగుతుందని ఇప్పుడు రైతులను మరి రైతు బీమా ఇచ్చినాము, బోనస్ ఇచ్చినాము, కరెంటు ఉచితంగా ఇచ్చినాము, మహిళలను ఇక్కడ ఆదుకుంటున్నాము, కోటీశ్వర్లు చేస్తా ఉన్నాము ఒక్కొక్క. సో ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం సన్నబియ్యం కానీ మరి ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డు కానీ గతంలో లేవు. సో మీరు ప్రభుత్వం యొక్క ఆలోచనను అర్థం చేసుకుని చదువుకోవడానికి పిల్లలు కూడా ఇప్పుడు మనకు దర్బార్లో ఒకటి పబ్లిక్ స్కూల్ స్టార్ట్ అవుతుంది, 1500 మంది పిల్లలు. అంగన్వాడీ స్కూల్ ఇచ్చినాము, ఇంకా మహిళా భవన్ ఇచ్చినాము, ఒకటి మహిళా భవన్ సంబంధి అంగన్వాడీ. సో మహిళా భవన్ కూడా ఇప్పుడు మన కాన్సెప్ట్లో చాలా వస్తున్నాయి, ఇంకా మీకు కూడా ఇస్తాం. ఏదైనా గ్రామానికి అభివృద్ధి చేయడానికి మేము కట్టుబడి ఉన్నాం. మీరందరూ కూడా ఒక తాటి మీద ఉండి మరి ఒక మాట మీద ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి